మంచి జరుగుతుంది మీకు? మంచిగా జరుగుతుంది. మా పాప చదువుతుంది. పాపకి షూ, బెల్ట్, హిన్పరం 2 జతలు. ఇంకా బాగా అంటే ఇంగ్లీష్ మీడియం ఉంది, ఇంకా తెలుగు మీడియం ఉంది పిల్లలకి. మా పాప చదువుతుంది ఇక్కడ కంచిల్లా. బాగానే ఉంది. ఏమొస్తున్నాయి జగన్ పథకాలు ఏమొస్తున్నాయి మీకు? అంటే రైతు భరోసా వస్తుంది, ఇంకా మా అత్తకి జీవిత డబ్బులు వచ్చింది, ఆసర డబ్బులు. మా మామకి పింఛన్ వస్తుంది. మరి మీ పిల్లకి? మా పిల్లకి అమ్మఒడి వస్తుంది. అంటే ఈ సంవత్సరం జాయిన్ చేసాం కదా. మరి మీ ఒక్క ఇంట్లోనే ఇన్ని పథకాలు వస్తున్నాయి అంటే జగన్ అన్న మంచి అన్నారు కదా, అందుకే మంచిగా చేస్తున్నాడు. ఇంకా ఒకటే మా ఊరికి ఒక రోడే బాగలేదు, ఏమో ఈసారి వస్తే వేస్తారు. ఓకే. ఏమన్నా ఇప్పుడు ఉద్దాన ప్రాంతం, కిడ్నీ ప్రాంతం అంటున్నారు, ఇక్కడ నుంచి చాలా మంది ప్రాబ్లం ఉంది. ఉద్దాన సైడ్ చాలా మంది ఉన్నారు, మా ఊళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అక్కడ మాడగొట్టుకి ఇచ్చినాము. ఇప్పుడు ఇక్కడ అంతా చదువుకుంటున్నారమ్మా మామూలుగా? ఇప్పుడు మామూలుగా అందరు చదువుతున్నారు. ఇప్పుడు పిల్లలు అయితే ఇంగ్లీష్, అంటే జగన్ వచ్చిన వరకు తెలుగు ఇంగ్లీష్ ఉంది కదా, ఇంగ్లీష్ మీడియం బాగానే వచ్చింది. అంటే ఒకవేళ ఇంగ్లీష్ అర్థం కాకపోయినా తెలుగు ఉంది ఒక పక్కన, బాగానే ఉంది. తెలుగు ఇంగ్లీష్ రెండు చదువుకుంటున్నారు. ఇటువంటి ప్రభుత్వాలు ఎప్పుడన్నా వస్తానుకున్నారు? ఇంతవరకు రాలేదు, బట్ ఇప్పుడు జగన్ అన్న వచ్చిన వరకు బాగానే ఉంది. ఏంటి మరి జగన్ కి ఈ ప్రాంతం వాళ్ళు మద్దతు ఇస్తారా? ఈసారి జగనే రావాలా అంటే నా మనసులో జగన్ అంటే మా పిల్లలు ఉన్నారు, ఇక బాబు కూడా ఉంది. 4 సంవత్సరాలు అయిపోతే జాయిన్ చేస్తాం. చదువుకోవాలి అంటే ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి, అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళైనా ఇంగ్లీష్ మీడియం కావాలి, తెలుగు పనికిరాదు. అంటే తెలుగు మాట్లాడడం రావాలి నార్మల్గా, కాకపోతే ఇంగ్లీష్ అంటే బాగా రావాలా. ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తుందా మీకు? వస్తుంది బాబు, మనవాడికి పింఛన్ వస్తుంది, మాకు బియ్యం అన్నీ వస్తుంది. పిల్లలకి ఏమన్నా అమ్మఒడి లాంటివి వస్తున్నాయి? పిల్లలు అంటే 2 ఆడపిల్లలు, మగ పిల్లలు లేరు. 2 పాపలే. పాపలు పెద్ద వయసు చనిపోయినాయి. మనం ఇప్పుడు ముసలోళ్ళమే. ప్రభుత్వం ఎలా ఉంది మీకు? ప్రభుత్వం బాగా ఇస్తున్నారు జగన్ అని. బియ్యం అన్ని చేతికి అందుతున్నాయి, తింటున్నాం. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము. అంతకుముందు కష్టమే. ఇప్పుడు పెన్షన్ 3000 దాకా వచ్చింది ఇప్పుడు మీకు? సంతోషమే. ఇప్పుడు ఎందుకంటే చేతికి అన్నీ అందుతున్నాయి. అప్పుడు సగం దారిలో మా పేరు చెప్పి తినేసేవాళ్ళ? ఏటో తెలియదు, మనకి చేతికి రాకుండా కదా. ఇప్పుడు పెన్షన్ అంతా అందేది కదా మీకు? మాకు లేదు అప్పుడు. ఇప్పుడు వస్తుంది అని పింఛన్ వస్తుంది, బియ్యం దొరుకుతుంది అన్ని. అంతకుముందు వచ్చేది కదా? లేదు బియ్యం. అంతకుముందు రాయలేదా మీ పెన్షన్? లేదు, మన రేజీ కాకుండా మనోడు చెట్లు పడిపోయింది అప్పటికి. ఇప్పుడు కూడా డాక్టర్లు అందరూ ఊరికే వస్తుంది, అన్ని మంచిగా చూస్తున్నారు. దగ్గరికి అన్నీ వస్తున్నాయి, చేతికి బాగానే అంటుంది. బియ్యం అంతా, మందులు, ఒంటి ఆరోగ్యం అన్నీ బాగానే చూస్తున్నాడు. ఈ ప్రభుత్వంలో ఏమన్నా మీకు మంచి జరుగుతుందా? జగన్ ప్రభుత్వంలో మంచివి ఏమొస్తున్నాయి? ఏమేమి పింఛన్ వస్తుంది, మరి బియ్యం రేషన్ వస్తుంది. రేషను, బియ్యం, మరి మందులు ఏమైనా ఇస్తున్నారా ఈ మధ్య? డాక్టర్ ఏమైనా వస్తున్నారు? డాక్టర్ వస్తున్నా తీసుకెళ్ళలేదు, వస్తున్నారు నెలకోసారి వస్తున్నారు కదా, మరి తీసుకెళ్ళలేదు. ఏమైనా మందులు ఏమైనా ఇస్తున్నారా? నాకు ఏం లేదు. మీరు టెస్ట్ చేయించుకోలేదా? లేదు. మీకు అంత ఆరోగ్యంగా ఉన్నారు? గతంలో ఎలా ఉండేది? గతంలో ఏంది ఇదే బాగున్నది. ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగుందా? బాగుంది. గతంలో పెన్షన్ ఎలా తెచ్చుకునేవాళ్ళు? అక్కడ పెంచిన కంచిలో ఉన్న సెక్రటరీ దగ్గర నిల్చున్న వాళ్ళు బారుగా నిల్చొని. ఎప్పుడు వచ్చేది అప్పుడు పెన్షన్? ఎప్పుడు ఏ టైంకి వచ్చేది? అది మన వాళ్ళు చెప్తే వెళ్ళి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎలా వస్తుంది? ఇప్పుడు ఇంటి దగ్గరకు వస్తుంది. 1st తారీఖు వస్తుందా? మరి ఇది బాగుందా అది బాగుందా? ఇదే బాగుంది. ఇప్పుడు ఇదే బాగుంది. ఏంటి ఇంకేం మంచి జరుగుతుంది మీకు ఏమన్నా జగన్ ప్రభుత్వంలో? మంచి జరుగుతుందంటే జరుగుతుంది. ఓకే. మళ్ళీ మరి ఇప్పుడు ఏ ప్రభుత్వం కావాలి మీకు? ఇదే మంచిది, ఇదే రావాలా. ఏది? జగన్. పెన్షన్ బాగానే సక్రమంగా ఇస్తున్నారు ఇక్కడ? ఇస్తున్నారు, టైం సరికి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పటి నుంచి వస్తుంది మీకు పెన్షన్? ఎప్పుడు అంటే చెప్పలేము. తొలి మరి 200 వచ్చినప్పుడు నాకు దొరకలేదు, తర్వాత రాసిన తర్వాత ఇప్పుడెప్పుడు మధ్యన దొరికింది. ఒక
15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అవుతుంది. నుంచి జరుగుతుంది. ఇప్పుడు మరి 3,000కి వచ్చేసింది మీకు. 3,000 కానీ వచ్చే నెల నుంచి 3,000 వస్తుంది. మరి జగన్ ప్రభుత్వంలో 3,000 ఇస్తున్నారు మీకు. అవునవును. ఎలా ఎలా ఉంది ప్రభుత్వం? ప్రభుత్వం బాగానే ఉంది. జగన్ చేసింది బాగానే ఉంది. బాగానే ఉందా? చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉంది. రాత్రికి ఏడు చేస్తా తెలియదు. గత ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయి? ఇదే జగన్ ప్రభుత్వం బాగుందా? జగన్ ఫస్ట్ ఇప్పుడు బాగుంది. ఇప్పుడే బాగుంది. మళ్ళీ కావాలా జగన్? జగన్ కావాలా మరి, మనకి ఏదో పెట్టుబడి చేసినప్పుడు మనకి చేసేవాళ్ళు కావాలి. జగన్ బాబు పింఛన్ ఇస్తుంది, ఇల్లు ఇచ్చింది, ఇచ్చారు ఇచ్చారు. ఓకే. మరి జగన్ ప్రభుత్వంలో ఏమన్నా మీకేమన్నా ఉపయోగం ఉందమ్మా? ఉపయోగం అంతే, ఓటేస్తాము. ఉపయోగం ఉందా? అసలు పర్లేదా? జగన్ ఏమంటున్నాడంటే మీకు ఏదైనా మంచి జరిగితేనే నాకు మళ్ళీ ఓటేయండి అంటున్నాడు. ఓటేస్తాము, జగనానికి వేస్తాము. ఇటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడైనా చూసారా మీరు? ఎప్పుడన్నా చూసారా? ఇంతకుముందు ప్రభుత్వాలు వచ్చినాయి, ముఖ్యమంత్రులు వచ్చారు, ఏది బాగుంది మీకు? జగనన్నే బాగుంది. జగనే బాగుందా? ఎందుకని? ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి అంత చూస్తున్నారు, అందుకోసమే బాగానే ఉంది. డ్వాక్రా ఉన్నారు, ఆసరా వస్తుంది. పిల్లలకి ఏమన్నా అమ్మఒడి వస్తుందా? ఎలా అనిపిస్తుంది అమ్మా? ఎలా అనిపిస్తుంది మీకు జగన్ ప్రభుత్వం? బాగుంది. బాగుందా? గతంలో ప్రభుత్వం ఎలా ఉంది? బాగలేదు. ఇదే బాగుంది. మళ్ళీ కావాలా జగన్ ప్రభుత్వం? మళ్ళీ కావాలా? కావాలి. జగన్ కావాలా? మళ్ళా మీ ప్రాంతంలో ఏమనుకుంటున్నారు? జగనే రావాలా అంటున్నారు. ఇస్తున్నారు బాబు, బాగా చూస్తున్నారు. మరి ఇకపోతే అవుతుంది బాబు. నేను జగన్కే ఇస్తున్నాను, ఎప్పుడైనా జగన్, అందుకే ఇస్తున్నాను. మరి ఎవరికి ఏమి. మీకు వాటర్ కూడా వచ్చింది? వచ్చింది, వాటర్ కూడా ఇచ్చారు మీకు. కిడ్నీ సమస్యలు లేకుండా వాటర్ ఇచ్చారు, తెలుసా మీకు? మొన్న జగన్ వచ్చాడు మీ ప్రాంతానికి, తెలుసా? అది తెలుసు. అక్కడికి వచ్చారు, వచ్చి వాటర్ ఓపెన్ చేశాడు. మరి ఇన్ని సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు మిమ్మల్ని. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత బాగుంది, బాగుంది. ఏంటి ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఏమొస్తుంది మీకు? పింఛని. ఎవరు ఇస్తున్నారు పెన్షన్? జగనే. జగన్ ఇస్తున్నాడా? ఎంత ఇస్తున్నారమ్మా? 2,750. మంచి ఇస్తున్నాడా జగన్? ఇస్తున్నాడు, నెల ఇచ్చేస్తాను. నెల ఇస్తున్నారు. ఓకే, బాగానే ఉంది. ఓకే, మీకు ఇల్లు ఉందా? ఇక్కడ ఉంది, ఇది కన్నూరు ఇల్లు. మా ఇల్లు అక్కడ నూతార, అంబకము, పొడ్లూరు. ఇంకేమవుతున్నాయి జగన్ ప్రభుత్వం నుంచి మీకు? పింఛని, భీము, ఎప్పుడులాగా కోట. ఓకే, మరేటి ఇవే వస్తున్నాయి ఇక. మరేట్లే మంచి బాగా జరుగుతుంది. మరి బాగా చూసుకుంటున్నాడు జగన్? చూసుకుంటున్నారా? అందరికి అలాగే ఇస్తున్నారు, మాకు అలాగే చేస్తున్నాడు. మాకు ఏకంటే మానేస్తున్నాడు. అంతకుముందు ఎంత వచ్చేది మీకు పెన్షన్? 50 ఉంటుంది బాబు మధ్యలో. అప్పుడు 200 దొరికింది, 150 దొరికిద్దే బాబు. మరి అవేళ చెప్పమంటే ఎక్కడ గుర్తుంటది? చదివినామా? 200 నుంచి ఇప్పుడు ఎంత 3,000 దాకా వచ్చారు. మరి 3,000 దొరకలేదు కానీ నెలకి రేపు వచ్చే నెల నుంచి వస్తుంది. కొన్ని వస్తే మంచిదే కదా. ఏంటి ఏం చేస్తుంది మీకు జగన్ ప్రభుత్వం? ఏం చేస్తుంది? బియ్యం ఇస్తున్నారు, పింఛన్ ఇస్తున్నారు, ఇస్తున్నారు. పెన్షన్ ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు పెన్షన్ ఇప్పుడు? 2,007. మరి ఇన్నాళ్ళు మీరంతా ఇక్కడ ప్రాంతం అంతా కిడ్నీతో ఇబ్బంది పడ్డారు, కిడ్నీ వ్యాధులతో. ఇప్పుడు అది పోగొట్టడానికి మరి మంచినీళ్ళు ఇస్తున్నారు జగన్. జగన్ ఇస్తున్నారు నీళ్ళు, మంచినీళ్ళు వస్తున్నాయి. మంచిదేనా మరి? ఇక మంచిదే బాబు. ఏం చెప్తారు? జగన్ ప్రభుత్వం బాగుందంటారా? బాగుంది. మళ్ళీ వస్తుందా? చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉంది? అలాగా ఇప్పుడు కొద్దిగా బాగుంది, అప్పుడు కొద్దిగా బాగాలేదు అంతే. ఇప్పుడు బాగుందా? ఏమొస్తున్నాయి మీకు ఇంటికి? ఇల్లు వచ్చినాయా? ఇల్లు వచ్చింది. డ్వాక్రాలో ఉన్నారా? అమ్మఒడి వచ్చిందా మీకు? అమ్మఒడి వస్తుంది. మీ పిల్లలకి వస్తుంది, అమ్మఒడి వస్తుంది. ఓకే, మరి ఇన్ని పథకాలు వస్తున్నాయి కదా. పొలం ఉందా మీకు? పొలం ఉందా? ఉంది. మరి రైతు భరోసా వస్తుందా? వస్తుంది, అన్నీ వస్తుంది బాబు, అన్నీ వస్తున్నాయి. మరి జగన్ ప్రభుత్వంలో అన్ని పథకాలు ఇస్తున్నాడు మీకు, మంచిదేనమ్మా? మంచిదే, మంచిదే. మరి ఇన్ని పథకాలు ఇస్తున్నాడు కదా, మరి ఎలా అనిపిస్తుంది మీకు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? బాగానే ఉంది. చంద్రబాబు నమ్మరా? చంద్రబాబు ఎలాగ నమ్మడము? ఎందుకంటే అప్పుడు అమ్మఒడి వల్ల ఏటి లేవు. ఇప్పుడు అన్నిటికీ బయట స్కూల్ పిల్లలకి అందరికీ సదుపాయం చేస్తున్నారు, అందరికి బాగా చూస్తున్నారు. ఇంటికి వస్తున్నాయి మొత్తం ఫ్రీగా. భీమా
నెలకు ఒకసారి టూరు అనేది ఇస్తున్నారు. అది మరి ఇది ప్రభుత్వమా, అప్పుడు డబ్బులు ఇచ్చి కొనేవాళ్ళము, ఇప్పుడు డబ్బులు లేకుండా ఫ్రీగా ఇస్తున్నారు, అన్నింటికి వస్తున్నాయి. ఇది మంచిదా అది మంచిదా? ఇదే మంచిది. మరి కోటా బియ్యం ఇస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. మరి 40 సంవత్సరాలు వస్తుందా? చంద్రబాబు ప్రభుత్వంలో ఏమైనా వచ్చినాయి మీకు? మాకేట రాలేదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం బాగుందమ్మా? చంద్రబాబు ప్రభుత్వం బాగుందా, జగన్ ప్రభుత్వం బాగుందా? జగన్ ప్రభుత్వం బాగుంది.